నిష్కారణంగా ఒక ఆడదాని అందాన్ని అర్థం లేకుండా అధికారం లేకుండా పొగడడం కూడా ఎంత తప్పో రామాయణం చదువుకుని అర్థమైన జాతి ఈ జాతి. అది అర్థమైతే అసలు వేరొక స్త్రీని నిష్కారణంగా పొగడడం అన్న జోలికి వెళ్ళారు. అంటే మీరొక్కటి గమనించండి, నోరు ఉంది కదా అని వదరి ఒక ఆడపిల్లతో మాట్లాడడం తేలిక, కానీ ఆ పిల్ల మనసులో ఎంత పరివేదన పడుతుందో, ఎంత భయపడుతుందో, వీడు ఇంటికి ఇలా మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అన్నదమ్ములకు చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, చదువు మీద దృష్టి పెట్టలేక ఎంత పరివేదన పొందుతుందో. ఆ హింస మనని కట్టి కొడపదా? అలా మాట్లాడచ్చా? ఒక తల్లికి తండ్రికి మెరుపు తీగ లాంటి కూతురు పుట్టింది, చాలా బాగా చదువుకుంటాను. తల్లి తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటారో. ఇంత చక్కటి పిల్లనిచ్చాడు ఈశ్వరుడు, ఇంత బాగా చదువుకుంటోంది, దీన్ని అలా వాళ్ళకిద్దాం, లేకపోతే ఇలా వీళ్ళకిచ్చి చేద్దామా, నా తల్లి ఎంత వృద్ధిలోకి వస్తుందో, నాకు మంచి మనవలు పుడతారు, నా మనవల్ని పక్కలో పడుకోబెట్టుకుని నేను కథలు చెప్పుకుంటూ సంతోషిస్తాను. ఇన్ని కోరికలతో తండ్రి ఉంటే, అందంగా పుట్టింది కాబట్టి వశురాలైతే నాకవ్వాలి, లేకపోతే ఈ అందం ఉండకూడదు, యాసిడ్ పోస్తానన్నవాడిది ఎంత రాక్షస సంస్కృతి. అది మీరు మార్చడం కుదరదు. ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి పక్కన 2 పోలీసుల్ని పెట్టినా మీరు ఆ సంఘటన జరగకుండా చేయలేరు. మనసులు మారాలి. మనసు మారి, ఇది రాక్షసత్వం, అందంగా ఉన్నది నాది కావాలని నేను కోరకూడదు, తప్పది. ఆమె అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరుకునే వాళ్ళలోకి నేను యోగ్యతను పొందిన వాడిని కావాలి. అది గొప్పతనం. నేను ఆ తల్లిదండ్రులు కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని కావాలి, ఆ అర్హతను సంపాదించుకుని ఆమె మెడలో తాళి కట్టాలి అన్న సంస్కృతి పిల్లలలో వస్తే మీరు ఏ చట్టాలు అక్కర్లేదు, ఏ పోలీసులు అక్కర్లేదు. తప్ప ఈ సంస్కృతిని నశింపచేసేవన్నీ మీరు పిల్లలకి చూపించి అవి జరగకుండా ఆపుతానంటే అలా ఆపగలరు? అసలు తప్పెవరిది? అలా పిల్లల సంస్కారం నశించిపోయేటట్టు తయారు చేసి అన్ని చూపించిన వాడెవరో వాడు ఈ తప్పుకి కారకుడు కాదా? మీరు గుండెలు మీరు చెయ్యేసుకు చెప్పండి. నేను ధైర్యంగా అంటాను, మీరు అనరు, అంతే తేడా. దానికి తగ్గట్టే విషాన్ని పోషించగలిగినటువంటి పిల్లల మనసులు పాడు చెయ్యడం ఎంత బాగా పాడు చెయ్యొచ్చో, తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ఎంత బరువని చెప్పచ్చో, గురువుని ఎంత చులకన చేసి చూపించచ్చో అలా చూపించి చెప్పగలిగినటువంటి మనకి పుష్కలం కదండి. ఆడపిల్లని చూస్తే లక్ష్మీదేవిని చూసి నీ మనసును ఎందుకు మరల్చుకోలేవు, రాముడిలా ఎందుకు బ్రతకలేవు? రామాయణ ప్రబోధం జరగకుండా పిల్లల్లో సంస్కృతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మురుగుడు కాల్వలో నీరు త్రాగించి పాచిపోయిన అన్నం పెట్టి ఆరోగ్యంగా ఉండమంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ఆరోగ్యంగా ఉంటారు? కళ్ళ ముందు కనపడకూడనివన్నీ వీధుల్లో కనపడుతుంటాయా? పిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఏది చూడాలంటే అది చూసే అధికారమా? వినపడకూడని మాటలన్నీ వినపడుతుంటాయా మాధ్యమాల్లో? పిల్లలు మాత్రం సంస్కారయుతంగా ఉండాలా? వాటిని మనం ఇలా కళ్ళజోళ్లు పెట్టుకుని పురాణం అక్కర్లేదు, నామం అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, సీనియర్ సిటిజన్ అయిపోయినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, పసితనంలో ఉన్నా, కాలేజీకి వెడుతున్నా, ఉద్యోగంలో ఉన్నా, అలా గుడ్లప్పగించి చేత్తో పట్టుకుని ఇలా అంకెలు నొక్కుతూ మార్చి ఇలా విషం ఎక్కించేసుకుని మనం అందరం విషకన్యనం, విషపురుషులం కింద తయారైపోతున్నాం. చదువుకి ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏముంటాయో వాటిని నీ దగ్గర ఉంచుకోవడమే మనసు ప్రేరణ పొందడానికి కారణం అవుతుంది. నీకెందుకన్ని మెసేజ్లు, నీకెందుకు సెల్ ఫోన్ ఒక్కటి దగ్గరుంటే అందులో ఇవాళ యావత్ ప్రపంచాన్ని చూడొచ్చు. ఇంకా పరిణితి పొంది ఏది చూడవచ్చో, ఏది చూడకూడదో, ఏది వినచ్చో, ఏది వినకూడదో, ఏది మాట్లాడచ్చో, ఏది మాట్లాడకూడదో, ఎవరితో అంట కాగచ్చో, ఎవరితో కూడకూడదో తగినంత పరిణితితో నిర్ణయం చేసుకోవడం చేతకాని విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ లాంటి వస్తూ ఉంటే అది శీల భ్రంశానికి దారితీస్తుంది తప్ప, ఎక్కడో ఎవరో ఆ నిగ్రహశక్తి ఉన్నవాడు తప్ప కోట్ల మందిలో ఏ ఒక్కడు దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతాడు?